ఫిబ్రవరి 22. సాతాను శోధనలను దేవుడు వాడుకునే విధానం. యోబు విషయంలో సాతాను తన శక్తినంతటినీ ధారపోసి సాధించింది ఏమిటి? అంతిమంగా దేవుడు తనను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో ఆ భక్తుడు తెలుసుకునేలా చేయడం తప్ప. దేవుడు సాతాను శోధనలను తన పరిశుద్ధుల పట్ల తనకున్న ప్రేమను చాటే సాధనాలుగా మారుస్తాడు. ఆదాము నిషిద్ధ ఫలాన్ని తినేలా చేసినప్పుడు ఆట తన చేతుల్లోనే ఉందని అపవాది భావించాడు. మానవుడు కూడా తనలాగే శాశ్వత శిక్షకు గురయ్యాడని వాడు సంబరపడ్డాడు. కానీ వాడు దేవుణ్ణి ఆశ్చర్యపరచగలిగాడా? లేనేలేదు. ఈ పోరాటం మొదలవ్వక ముందే దాని ఫలితం దేవునికి తెలుసు. క్రీస్తు ద్వారా మానవాళిని రక్షించే అద్భుతమైన సువార్త ప్రణాళికను ప్రవేశపెట్టడానికి దేవుడు సాతాను శోధననే ఒక మార్గంగా వాడుకున్నాడు. సాతాను బందీలుగా ఉన్న తన సృష్టిని విడిపించే బాధ్యతను క్రీస్తు చేపట్టాడు. తద్వారా వారు కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి ఇవ్వడమే కాకుండా అంతకు మించిన మహిమను పొందేలా చేశాడు. సాతాను తన శక్తిని ఎంత ఖర్చు చేసినా చివరికి యోబు దేవుని ప్రేమను మరింతగా రుచి చూసేలా మాత్రమే చేయగలిగాడు. పేతురు విషయంలో కూడా అంతే. అపవాది అతడిని అవమానకరంగా పడగొట్టినప్పుడు క్రీస్తు అతడిని మునుపటి కంటే ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకోలేదా? తన పునరుద్ధాన వార్తను ప్రత్యేకంగా పేరు పెట్టి తెలియచేయమని క్రీస్తు కోరింది ఒక్క పేతురునే కదా. బహుశా క్రీస్తు ఉద్దేశం ఇదై ఉండవచ్చు. ఈ శుభవార్తను పేతురుకు ఖచ్చితంగా తెలియచేయండి. అతని పిరికితనాన్ని పక్కన పెట్టి నేనింకా అతనికి స్నేహితుడనేనని అతను తెలుసుకోవాలి. దేవుడు తన పరిశుద్ధులలోని దోషాన్ని ఎన్నడూ అంగీకరించడు. కానీ వారి బలహీనతలను చూసి జాలిపడతాడు. తన ప్రేమ మరియు కరుణ అనే సూర్యకాంతితో వారిని అలంకరించే ప్రణాళిక లేకుండా ఆయన ఏ పరిశుద్ధుణ్ణి దుఃఖంలో విడిచిపెట్టడు. గాలికి ఊగే చెట్టు మరింత బలంగా వేళ్ళూరుకున్నట్లే దేవుడు తన బిడ్డల వైఫల్యాలను వారి విశ్వాసాన్ని బలపరచడానికి వాడుకుంటాడు. శోధనలు హృదయం యొక్క నిజమైన స్థితిని బయటపెడతాయి. నకిలీ విశ్వాసం ఒక్కసారి దెబ్బతింటే మళ్ళీ కోలుకోదు. కానీ నిజమైన విశ్వాసం పేతురు విషయంలో లాగే మరింత పరాక్రమంతో పోరాడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 వ్రాయబడినట్లు విశ్వాసానికి శోధన అనేది బంగారానికి అగ్ని వంటిది. అగ్ని నిజమైన బంగారాన్ని బయటపెట్టడమే కాకుండా దానిని మరింత శుద్ధీకరిస్తుంది. మలినాలన్నీ పోయి పరిమాణం తగ్గినట్లు అనిపించినా దాని నాణ్యత మరియు విలువ మాత్రం అపారంగా పెరుగుతాయి.